హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. పండుగలు స్టార్ట్ అయిపోయాయండి. ఇప్పుడు అందరికీ ఒకటే ఒక డౌట్ ఏంటి అని అంటే, ఈ పండుగల సీజన్లో మనము స్వీట్స్ తింటే లావ్ అయిపోతామేమో, ఇప్పుడు తినే ఫుడ్స్ ఆయిల్ ఫుడ్ ఇవన్నీ తింటే లావ్ అయిపోతామేమో, ఎంత క్వాంటిటీ తినాలి, ఏం తినాలి, ఇలాంటివన్నీ డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. అయితే నేను చెప్పేది ఒకటే, ఎవరైనా సరే మీరు ట్రెడిషనల్ ఫుడ్ అంటే మనం ఇంట్లో వండే ఫుడ్, జంక్ ఫుడ్ కాకుండా ఏ ఫుడ్ అయినా సరే ఇంట్లో వండేది మనం ఎప్పటి నుంచో తింటున్న ఫుడ్, రీజనల్ ఫుడ్ తీసుకుంటే మాత్రము ఎవ్వరు వెయిట్ పుటాన్ కావటము అనేది జరగదు. ఎప్పుడైతే మనము మన ఫుడ్ కాకుండా వేరేది జంక్ ఫుడ్ కానీ ఇలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మాత్రమే వెయిట్ పుటాన్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇంకొకటి, ఎవరైతే ఒబేసిటీలోకి వస్తారో వాళ్ళు ఫస్ట్ చూసుకోవాల్సింది మనము హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఫస్ట్ అది చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది, ఏ టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వెయిట్ తగ్గడానికి. ఏ టైమింగ్లో తింటున్నారు అనేది కూడా చూసుకోండి. ఒకవేళ మీరు అంటే చాలామంది ఏం చేస్తుంటారు అని అంటే, నేను ఒకటే పూట తింటున్నాను అయినా సరే నేను వెయిట్ తగ్గడం అనేది లేదు అని అంటుంటారు. కాకపోతే మీరు ఏ టైంలో తింటున్నారు అనేది కూడా పాయింటే అండి. అంటే మార్నింగ్ చాలామంది ఏంటి అని అంటే ఒకటే టైంలో తినేసి ఇంకా ఆ తర్వాత ఏం తినకుండా ఉండటము ఇలాంటివన్నీ చేస్తుంటారు. అయితే ఆ విధంగా చేయటం వల్ల మీరు తిన్న ఫుడ్ అంతా ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుందో మనం ఇంకా వెయిట్ పుటాన్ కావడం అనేది జరుగుతుంది. అయితే అలా కాకుండా ఉండాలి అని అంటే కంపల్సరీ మనము బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవాలి, లంచ్ కంపల్సరీ. అయితే డిన్నర్ అనేది మాత్రము మీరు 9కో 10కో తినకండి. 7 లేకపోతే 7:30 వరకు మీరు ఫినిష్ చేయగలిగితే అసలు మీరు వేరే ఏ డైట్లు ఫాలో కావాల్సిన అవసరమే ఉండదు. మీరు చాలా ఈజీగా వెయిట్ తగ్గటం అనేది జరుగుతుంది. మీరు ఈ విధంగా కనీసం ఒక 1 మంత్ చేసి చూడండి, తప్పకుండా వెయిట్ రెడ్యూస్ అవుతారు. చాలామంది ఏంటి అని అంటే ఒక 15 డేస్ అలా ఏదో చాలా వరకు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఫాలో అవుతుంటారు. జ్యూస్లని లేకపోతే ఫ్రూట్స్ అని ఏదో ఒకటి తిని ఉంటుంటారు. ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే నీరసం వస్తుంది. నీరసం వచ్చిన తర్వాత మనకు దాని మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఓన్లీ కొంతమంది ఈ మధ్య మిల్లెట్స్ తింటున్నారు. ఓన్లీ మిల్లెట్స్ తినడం వల్ల అది అంత మనకు అంటే దానివల్ల ఏమి టేస్ట్ అనిపించదు. అయ్యో నేను ఆ ఫుడ్ తినలేకపోతున్నాను, ఇలాంటివన్నీ కంప్లైంట్ చేస్తుంటారనమాట. మీకు ఇష్టమైన ఫుడ్ తింటూ మీరు క్వాంటిటీ కొంచెము తగ్గించుకుంటూ జంక్ ఫుడ్ తినకుండా ఉంటే గ్యారెంటీగా మీరు వెయిట్ తగ్గటం అనేది జరుగుతుంది. ఇంకొకటి, చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఎంత క్వాంటిటీ తినాలి, ఎన్ని క్యాలరీస్ తినాలి, ఇలాంటి డౌట్లు వస్తుంటాయి. అయితే క్యాలరీస్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుందండి. లేడీస్కి డిఫరెంట్గా ఉంటుంది, పిల్లలకి డిఫరెంట్గా ఉంటుంది, మగవారికి డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీరు అలా క్యాలరీస్ అని చూసుకోకుండా మీరు జంక్ ఫుడ్ లాంటివి తీసుకోకుండా మన ట్రెడిషనల్ ఫుడ్ తీసుకోండి, మంచిగా తినండి. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్లో ఒక 5 ఇడ్లీస్ తీసుకుంటున్నారనుకోండి, దాన్ని 4కి తగ్గించండి. నెక్స్ట్ లంచ్లో మీరు ఒక 2-3 కర్రీస్ తింటున్నారు అని అంటే దాన్ని 1 or 2 కర్రీస్కి తగ్గించండి. చాలామంది ఇంకొకటి ఏంటి అంటే ఎంత రైస్ తింటామో అంత కర్రీ తినాలి అని చెప్పి తింటుంటారు. అయితే ఇది ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రమే. అదేంటి అంటే వాళ్ళకి కూడా బాయిల్డ్ ఉడకబెట్టిన కూరగాయలు తినాలి. అంతేకాని ఆయిల్లో ఫ్రై చేసినవి అలాంటివి సేమ్ క్వాంటిటీలో తీసుకోవటం వల్ల మనకి సాల్ట్ దాంట్లో ఉన్న ఆయిల్ వల్ల మనం ఇంకా వెయిట్ పుటాన్ అవుతాము, అంతే తప్పించి తగ్గము. అది మనకు కాదు, ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్ అలా ఫాలో కావాలి. మనము నార్మల్గా
రైస్, కర్రీస్ కొంచెం ఆయిల్ తక్కువ వాడి అలాంటివి తీసుకోవటం వల్ల మనమేం వెయిట్ పెరగము. ఇంకొకటి ఈవినింగ్ మాత్రము మీరు ఆఫ్టర్ 8 మీరు ఆఫీస్లో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే మీరు ఈ టైమింగ్ అనేది ఫాలో అవుతే గ్యారెంటీగా వెయిట్ అనేది తగ్గుతారండి. ఇది మీరు ఫాలో అయ్యి చూడండి. నేను ఈరోజు మీకు ఒక యమ్మీ చికెన్ రెసిపీ చేసి చూపిస్తాను. అయితే ఇది చికెన్ ఫ్రైలో చాలామంది చేస్తూ ఉంటారు. అయితే నేను చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఇంట్లో ట్రై చేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో, మళ్ళీ ఇంకొన్ని టిప్స్తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు నమస్తే.